హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ కొబ్బరి బర్ఫీ. పండగల సీజన్ కాబట్టి ఇంట్లో కొబ్బరి అవైలబుల్గా ఉంటుంది కదా, అప్పుడు ఒకసారి ఈ బర్ఫీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో ముందుగా కొబ్బరిని కట్ చేసుకోవాలి. దగ్గు రాకుండా ఉండాలంటే పైన స్కిన్ తీసేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే తురుముకోనైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ తురుము ఎంత అయిందనేది మనం కొలుచుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకొని కొలతలతో చేస్తే బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ కప్పుతో 2.5 కప్పు కొబ్బరి తురుము వచ్చింది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లాన్ని కూడా తురుముకోవాలి. సో 2.5 కప్పుల కొబ్బరి తురుముకి 1.5 కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. కొబ్బరి తురుము తీసుకున్న కప్పుతోటే 1.5 కప్పు బెల్లాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని మనం తురుముకున్న కొబ్బరి అండ్ అలాగే బెల్లాన్ని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. సో ఇలానే చక్కెరతో కూడా సేమ్ ప్రాసెస్లో మనం ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మనకి బెల్లం కరిగిందంటే మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం కరిగే లోపు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ ఇలా గ్రీస్ చేసుకొని ప్లేట్ని పక్కన పెట్టుకోండి. బెల్లం కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా కలుపుతూనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. సో ఇలా చూసుకుంటూ కలుపుతూనే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో యాలకులు ఒక 2 యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పౌడర్ ఉంటే కనుక ఒక 1/2 స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి బెల్లం మిశ్రమం ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఇలా సపరేట్ అయ్యి పొడి పొడిగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్రెస్ చేసుకుంటూ ఇలా సైడ్కి సెట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలా సెట్ చేసుకున్నామంటే మనకి బర్ఫీ పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ కానీ లేదా ఒక గ్లాస్ కానీ తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సెట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా ఘాట్లు పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా తీసుకుంటే ఈ బర్ఫీ పీస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.